సో ఇదిగోండి గైస్, వచ్చేసాం రియాద్ ఎయిర్పోర్ట్లో ఆపేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్లో చెప్పే కదా, చాలా పెద్ద కంప్లైంట్లు, మొత్తం నెట్వర్క్ టీము పెట్టారని ఆపేశారు. ఇప్పుడు మరణ దండన విధిస్తారో లేకపోతే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ విధిస్తారో తెలీదు. సో ఏంటవుతుందో తెలీదు. ఓకే, చాలా టెన్షన్గా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో ఇవాళ చూద్దాం, అప్డేట్ ఇస్తాను. అట్లీస్ట్ ఇక్కడ కెమెరా తీసుకోలేదు కాబట్టి రికార్డ్ చేయొచ్చు. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో సక్సెస్ఫుల్గా చైనా ట్రిప్, గ్వాన్జో ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ దేశానికి. సో రెండో ప్రపంచ యాత్రలో చాలా దేశాలు తిరిగేస్తున్నా. కాకపోతే నేను పోస్ట్ చేయడం కరెక్ట్ ఆర్డర్లో పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంత తిరగడంలోనే టైం అయిపోతుంది. ఇంక ఎప్పుడు ఎడిట్ చేస్తాం, ఎప్పుడు పోస్ట్ చేస్తాం. సో నెక్స్ట్ కంట్రీ ఏంటంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా వెళ్ళడానికి కొంచెం నర్వస్గా ఉంది, ఎందుకంటే నా మీద చాలా కంప్లైంట్స్ సౌదీ అరేబియా గవర్నమెంట్కి, ఆ తర్వాత సౌదీ ఎంబసీకి, సౌదీ కింగ్కి, సౌదీ ఫారిన్ మినిస్టర్కి చాలా రాశారు. సో ఇప్పుడు సౌదీ అరేబియా వెళ్ళాలంటే కొంచెం నర్వస్గా ఉంది, ఎందుకంటే అక్కడ నన్ను అరెస్ట్ చేసేయచ్చు, జీవిత ఖైదు కూడా ఇచ్చేయచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మనం అయితే బయలుదేరుతున్నాం. సో నేను మొదటిసారి సౌదీ ఎయిర్లైన్స్, ఇప్పటివరకు నేను సౌదీ ఎయిర్లైన్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇవాళ సౌదీ ఎయిర్లైన్స్ తీసుకొని నా ఫస్ట్ ట్రిప్ సౌదీ ఎయిర్లైన్స్ మీద మనం వెళ్ళిపోతున్నాం. సౌదీ రాజధాని రియాద్. సో చూద్దాం మనకి ఎన్నాళ్ళు ఖైదు వస్తుందో, జీవిత ఖైదు వస్తుందో, ఆపేసి నన్ను తోలొచ్చేస్తారో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ అయితే మనం వెళ్ళిపోతున్నాం సౌదీ అరేబియా. ఎన్నో దేశం? కంట్రీ నెంబర్ 14. రెండో ప్రపంచ యాత్రలో 14వ దేశంకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ 190 తిరగడమే దైవకృప. అలాంటిది 190 అయిపోయాక మనం గివప్ చేయకుండా, ఇంట్లో కూర్చోకుండా మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాం. సో కంట్రీ నెంబర్ 14. సో బై ద వే, గ్వాన్జోలోని 3 వీడియోస్ చేశాను, 5 వీడియోస్ చేశాను కానీ 3 ఫర్నిచర్ రిలేటెడ్. అసలు లైటింగ్ మార్కెట్ పిచ్చెక్కిసింది, ఫర్నిచర్ మార్కెట్ కేక, కిచెన్ అప్లయన్సెస్. సో ఈ వీడియోస్ మీరు మిస్ అయి ఉంటే మీరు డెఫినెట్గా ఈ 3 వీడియోస్ చెక్ చేయండి. ఇక్కడ థంబ్నెయిల్స్ పెడతాను, యూ వోంట్ రిగ్రెట్ ఇట్. అద్భుతమైన షాపింగ్. కాకపోతే ట్రిప్ మొత్తం అంతా ఫైనలైజ్ అవ్వలేదు. సో మళ్ళీ గ్వాన్జో రావాలి ఒక 2 నెలల్లో, ఎప్పుడు వీలైతే అప్పుడు. సో అంతవరకు మిగతా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం. ఓకేనా? లెట్స్ గో టు సౌదీ అరేబియా. ఓకే గాయ్స్, సో చైనాలో ఇంకో ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఒకసారి చూడండి, ఇది చైనా ఎయిర్పోర్ట్. గ్వాన్జోలో 2 టెర్మినల్స్, ఇది టెర్మినల్ 2 మాట. ఒకసారి చూడండి, చైనా కంటిన్యూస్గా ఇంప్రెస్ చేస్తూనే ఉంది. ఇది ఎంత ఆర్డర్లీగా, ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. అసలు నేను చైనాని మిస్ అవుతాను అని అనకూడదు, అలా అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది చైనా. సో సౌదీ ఎయిర్లైన్స్లో బిజినెస్ క్లాస్ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన ఎతిహాద్ అబుదాబి టు ఢిల్లీ పోర్షన్ సేమ్ క్యాబిన్ స్టైల్, మళ్ళీ సేమ్ రిపీట్ ఎందుకని చేయలేదు. సో మొత్తానికి రియాద్ అయితే చేరుకున్నాం పొద్దునకి. ఇదిగోండి సౌదీ అరేబియా, రియాద్ వచ్చేసాము. వెల్కమ్ టు సౌదీ అరేబియా. సో భయం వేస్తుంది, నాకు మరణ దండన విధిస్తారా, జైల్లో పెట్టేస్తారా. మొత్తం పాకిస్తానీ వాళ్ళు చూడండి, మక్కా కోసం, అల్ మక్కా కోసం వస్తున్నారు. ఇమిగ్రేషన్ అయిపోయి చెప్తాను అసలు నేను, జైల్లో పెడతారా ఏంటి. సో ఇదిగోండి గైస్, వచ్చేసాం రియాద్ ఎయిర్పోర్ట్లో ఆపేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్లో చెప్పే కదా, చాలా పెద్ద కంప్లైంట్లు, మొత్తం నెట్వర్క్ లేకపోతే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ విధిస్తారో తెలీదు. సో ఏంటవుతుందో తెలీదు. ఓకే, చాలా టెన్షన్గా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో ఇవాళ చూద్దాం, అప్డేట్ ఇస్తాను. అట్లీస్ట్ ఇక్కడ కెమెరా తీసుకోలేదు కాబట్టి రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు రియాలిటీకి వద్దామా.
గుర్తుందా 2022లో మన మీద ఎన్ని అభియోగాల సౌదీ ఎంబసీకి రాశారు, సౌదీ గవర్నమెంట్కి రాశారు, సౌదీ కింగ్కి రాశారు, సౌదీ ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి, ఎక్స్టర్నల్ అఫైర్స్కి అందరికీ రాశారు. ఆ టీం ఏమైంది? ఎన్ని అబద్ధాలు చెప్పాడో మళ్ళీ ఉన్నా ఇప్పుడు అక్కడ రియాద్లో మనం నన్ను వేసారా, జైల్లో పెట్టేశారా, ఏమవుతుంది, ఎవడేం పీకుతాడు? అర్థమైందా? ఇండియా రమ్మని ఛాలెంజ్ అయిపోయింది. ఆడు చెప్పిన అబద్ధాలు ఏంటంటే ఆడు టీం ఏంటంటే 186 దేశాలు తిరగలేదు, మొదటిది అయిపోయింది. నా మాతృభాష తెలుగు కాదు, అయిపోయింది. తర్వాత ఇంకేం చెప్పాడు? కథలు 1-2 కథలు చెప్పింది. నాకు ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, మా ఆవిడ సంపాదన మీద నేను తిరుగుతున్నాను. 3, 4 నాకు డబ్బులు లేవంట, పేదరికంలో ఉన్నా, ఎవరైనా సోషల్ బెగ్గింగ్ చేసుకుంటా నెక్స్ట్. సో ఎవరైనా ఏమైనా ఫోన్పే కానీ, జీపే కానీ, సూపర్ చాట్లు కానీ ఇవ్వాలంటే, ఎందుకంటే నా డబ్బుల్లో నేను పేదోడిని కాబట్టి. 5 నేను మా ఆవిడ సంపాదనతో బతికేస్తున్నానట. 6 నేనేమో తెలుగుండి కాదట, ఒడియా ఉన్నట. 6, 7 నాకేమో పాకిస్తాన్లో పెళ్ళం ఉందంట. 8 నేను పాకిస్తాను ఇన్ఫార్మరు, తీవ్రవాది. 9 నేను భారతదేశం సీక్రెట్లన్నీ అమ్మేస్తున్నానట పాకిస్తాన్కి. 10 సౌదీ అరేబియాలో ఉన్నట నాకట ఉరిశిక్ష చేసేస్తారట. నాకు 10 గుర్తొస్తున్నాయి. ఇంకా ఎన్ని కథలు చెప్పాడో తెలిసిందా? మీరెంత వీపీగాళ్ళు, ఎంత ఎర్రిగాళ్ళు అయిపోయారో ఈడు చెప్పిన కథలకి. ఈడు చెప్పేవన్నీ కథలే, 10 కథలు. ఆ తర్వాత 11 నాకంట అమెరికాలో డిగ్రీ లేదంట, అమీర్పేటలో డిగ్రీ పెట్టుకొని వచ్చి చదివానంట, అమెరికాలో ఉన్నానంట. నేను చాలా పేదోడినంట, డబ్బులు లేవంట, చదువు లేదంట, ఉద్యోగం లేదంట, నాలెడ్జ్ లేదంట. ఎవరైనా సూపర్ చాట్లు వేయాలంటే, ఫోన్పే కావాలంటే వేసిరా ప్లీజ్. అకౌంట్ నెంబర్ ఏమన్నా వేస్తారా? సో వచ్చేసాం గైస్ మొత్తానికి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. కంట్రీ నెంబర్ మాత్రం చెప్పను, ఎందుకంటే మధ్యలో కొన్ని కంట్రీలు వీడియోలు పెట్టలేదు కదా, కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాకపోతే యూట్యూబ్ పరంగా కంట్రీ నెంబర్ 11. సో మీకు 2వ ప్రపంచ యాత్ర. ఒక్క ప్రపంచ యాత్ర చేయాలంటేనే పేరుకే ప్రపంచ యాత్రికుడు పేరు పెట్టుకోవడం, వరల్డ్ ట్రావెలరు, గ్లోబ్ ట్రాటర్. మనం రియాలిటీ వరల్డ్ ట్రావెలరు, గ్లోబ్ ట్రాటర్ అవార్డు వచ్చింది నేషనల్గా. అసలైన ప్రపంచ యాత్రికుడు ఎవడన్నా ఉన్నాడు తెలుగులో, అది మనమే. ఎవరికైనా నమ్మకం లేకపోతే అది. సో మనం మొదలెట్టాం. లైబీరియా నెంబర్ 1 కంట్రీ, మొరాకో నెంబర్ 2, ఐస్లాండ్ నెంబర్ 3, గ్రీన్లాండ్ నెంబర్ 4. సారీ అమెరికాతో మొదలెట్టాం. ఫస్ట్ కంట్రీ అమెరికా. ఫస్ట్ ట్రిప్లో ఇండియాతో మొదలెట్టాం కదా. సో అమెరికా, లైబీరియా, మొరాకో, ఐస్లాండ్, గ్రీన్లాండ్ 5 మర్చిపోయినప్పుడే. 5 తర్వాత ఏది విన్నాం? చైనా 6, మంగోలియా 7, థాయిలాండ్ 8, భారతదేశం 9, సింగపూర్ 10. సో 10 పెట్టాను కాబట్టి చైనా మళ్ళీ వెళ్తే మళ్ళీ లెక్కలేం కదా, ఎన్నిసార్లు వెళ్తాను. సో వచ్చేసాం గైస్ సౌదీ అరేబియా 11వ దేశం 2వ ప్రపంచ యాత్రలో. సో ఎవడైనా నాకు వేసిస్తాడా? ఇన్ని కథలు కాదు. సౌదీ అరేబియా ఎంబసీకి ట్వీట్, సౌదీ అరేబియా ఎంబసీకి లెటర్ నా మీద. ఏమైంది? రియాద్లో ఉన్నా. ఓకే. సో సౌదీ అరేబియాలో ఎక్కువ వీడియోలు చేయను, చెప్పాను కదా. నాకు ట్రావెలింగ్ ప్రయారిటీ, వీడియోలు చేయడం ప్రయారిటీ కాదు. నేను వీడియోలు చేయడం కోసం ట్రావెల్ చేయను, నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి వీడియోలు చేస్తున్నాను. ఈ డిస్టింక్షన్ మీకు అర్థమవుతుంది కాబట్టి. కానీ ఎలాగా వచ్చాం కాబట్టి రియాద్లోని షార్ట్ స్టే. మళ్ళీ మనకి మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంది, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఒకసారి కాదు. మళ్ళీ చైనాకి ఎలాగైతే మళ్ళీ వస్తున్నాను, రియాద్ సౌదీ అరేబియా కూడా మళ్ళీ వస్తాను. రాయండి, ఎవరికి లెటర్లు రాస్తారో, ట్వీట్లు చేస్తారో, న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చేస్తారు. సో ఇప్పుడు రియాద్ రాజధానిలో ఉన్నా. సో రియాద్లోని విపరీతమైన ట్రాఫిక్ జామ్లో నేను లాస్ట్ వచ్చింది 2019లో. సో 6 ఏళ్ళు అయిపోయింది కదా, మనకంత ఇది లేదు. సో లాస్ట్ టైము వచ్చినప్పుడు నా కంట్రీ నెంబర్ 182 సౌదీ అరేబియాలో. సో 182వ కంట్రీ నేను వచ్చినప్పుడు నాకు మ్యారియాట్ కోర్ట్యార్డ్ ఓలాయా నేబర్హుడ్లో నా చేత కేక్ కోయించారు 182 దేశాలా అని. ఇప్పుడు 195 దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2వ ప్రపంచ యాత్ర అదే హోటల్కి వెళ్తున్నా. కాకపోతే మెట్రో తీసుకొని వెళ్తాను. మెట్రోలోని $1 అంట, 4 సౌదీ రియాల్స్. ఓకే, $1కి ఇంచుమించుగా 3-4 రియాల్స్. సో క్యాబ్లో $100 అవుద్ది. ఎందుకు $1 పట్టుకొని ట్రైన్ తీసుకొని వెళ్ళిపోదాం.
సౌదీ మెట్రో కూడా మీకు చూపించినట్టు అయిపోతుంది. వెల్కమ్ టు సౌదీ అరేబియా. ఓలమ్మో సౌదీ అరేబియా మళ్ళీ వచ్చేసాం కదేటి రియాద్. సో మెట్రో తీసుకుని వెళ్దాం లోకల్ లాగా. యూ షుడ్ ట్రావెల్ లైక్ అ లోకల్ మ్యాన్. $100 క్యాబ్లో ఎందుకు వెళ్తాం? యల్లా హబీబీ, వెల్కమ్ టు సౌదీ అరేబియా. సో గైజ్, రియాద్ మెట్రో చాలా కష్టపడి కట్టారు. ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 2019లో ఎక్కడికి వెళ్ళాలన్నా గంటలు పట్టేది. ఇప్పుడు మెట్రో రావడం వల్ల చాలా కన్వీనియంట్ అయిపోయింది. ఇదేమో ఇంచుమించుగా $18 బిలియన్ ఖర్చు పెట్టి చాలా మెజెస్టిక్గా, అంటే దుబాయ్ మోడల్లో చేశారు. చూడండి, ఇక్కడ చూడగానే ఒక మాస్క్. ఇది రియాద్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో రియాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన ప్లేస్కి వెళ్ళడానికి అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. 1 అవర్ కానీ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈ మెట్రో అని. అదిగోండి, ఇదే మెట్రో తీసుకుంటున్నా. ఇది ప్లస్ ఇంకోటి ఏంటంటే లాంగెస్ట్ డ్రైవర్లెస్ మెట్రో ఇన్ ద వరల్డ్ అన్నమాట. చూడండి ఒక్కసారి స్టేషన్లలో ఉన్నాయో ఎంత బ్రహ్మాండంగా ఉందో. సో బ్యూటిఫుల్ ఈవినింగ్, ఇటువంటి సన్సెట్ కరెక్ట్గా అవుతుంది. మొత్తం మీరు డెజర్ట్ ల్యాండ్స్కేప్ చూడొచ్చు సౌదీ అరేబియాది. సో కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి బ్లూ లైన్ తీసుకొని మనం వెళ్ళాలి హోటల్కి. సో హోటల్కి లెక్క కంటిన్యూ చేద్దాం. అది బ్లూ లైన్ అండ్ ఎగ్జిట్. సో సౌదీలో మెట్రో స్టేషన్ చూడండి. ఇప్పుడు మనం బ్లూ లైన్కి వెళ్ళాలి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో మెట్రో. సూపర్బా, ఏమి ప్రోగ్రెస్ రా బాబు 2019కి ఇప్పటికి. ఓకే గైస్, సో 2019లో నేను వచ్చాను సౌదీ అరేబియా. నా కంట్రీ 182. అప్పుడు ఈ మెట్రో అయితే లేదు రియాద్లో. సో ఎక్కడికి వెళ్ళినా ఊబర్లోని గంటలు పెట్టేది, చాలా వాస్ట్. సో ఒక్కసారి చూడండి మెట్రో ఎంత బాగుందో. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏం చెప్పాలంటే 27.5 లక్షలు అంటే 2.7 మిలియన్ భారతీయులు సౌదీలో వర్క్ చేస్తారు. సో 27 లక్షల మందికి ఉపాధి కలిగించినందుకు, జీవనాధారం ఇచ్చినందుకు సౌదీ అరేబియాకి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. 27 లక్షల మంది పనిచేస్తున్నారంటే వాళ్ళ మీద ఫ్యామిలీస్ ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ నుంచే ఒక్కొక్క మనిషి ఒక 5 మందినైనా పోషిస్తాడంటే 27 లక్షలు టైమ్స్ 5, 1.5 మందికి ఉపాధి, జీవనాధారం కల్పిస్తుంది సౌదీ అరేబియా. సో ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి అరే మిడిల్ ఈస్ట్, అరే అది తుర్క దేశం, అదే అనే బదులు ఒకసారి గ్రాటిట్యూడ్ చూపించాలన్నమాట. 1.5 మందికి ఉపాధి కలిగిస్తుంది సౌదీ అరేబియా. ఇక్కడ అసలు డిస్క్రిమినేషన్ చేయరు. ఓకే, అంటే ఏదో లేబర్ పనోళ్ళు, కార్పెంటర్లో, క్లీనర్స్ అలా లేదు. నేను చాలా అబ్జర్వ్ చేశాను దుబాయ్లో కానీ, అబుదాబీలో కానీ, ఎక్కడైనా సరే చాలా రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేస్తారు. అది మన వాళ్ళు ఉండరు కదా. కొంతమంది ఎక్సెస్లు చేస్తారు, ఆబ్వియస్గా మంచి ఉన్న దగ్గర ప్రతి దగ్గర చెడు ఉంటుంది, కొంతమంది చేస్తారు. కాకపోతే అది ప్రాతిపదికగా తీసుకోకుండా షుడ్ రియలీ ఓ అ డెట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ 1.5 మందికి ఇస్తున్నాను. ఓకేనా? సో వెళ్దాం, మనం కంటిన్యూ చేయాలి. సో బ్లూ లైన్ వెళ్దాం. చూడండి ఎంత లైన్లో అలా కట్టారో. బ్రో ఏమో అరబ్బైన హువావి పెట్టుకున్నాడు. నేను చెప్పాను ఏ యాపిల్ ఫోన్ వద్దా అంటే లేదు, చైనా ఫోనే బెటర్ అంటున్నాడు ఈయన. ఇప్పుడు మొత్తం హువావి. గాయ్స్ వచ్చేసాము మన డెస్టినేషన్కి, ఓలాయా స్ట్రీట్. ఇదిగోండి ఈ సైకిల్స్. సో ఇప్పుడు నా హోటల్ ఎక్కడ ఉందో తెలియదు నాకు, ఎత్తుకుందాం. వచ్చేసాం గాయ్స్ సౌదీ. సో డెస్టినేషన్కి వచ్చేసాం. ఇదిగోండి ఇదే మెట్రో, అల్ఇన్మా బ్యాంక్ అంట. ఇప్పుడు అమ్మ మెట్రోలోంచి బయటికి రావాలంటే చూడండి ఎంత బాగుందో. వావ్, పర్ఫెక్ట్ వెదర్. సమ్మర్లో వస్తే కాలిపోద్ది, ఈవినింగ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి కెఫేలు అన్నీ. సో ఇప్పుడు మనం ఒక బ్రెజిలియన్ ఫ్రెండ్ని కలుద్దాం. ఆయన 160 దేశాలు తిరిగాడంట. నాకు మెసేజ్ చేసి నీ అంత తిరగలేదు అంటున్నాడు. మరి బాబు 160 అంటే చాలా ఎక్కువ రా నాయన అని చెప్పాను. మన హోటల్ ఎక్కడో తెలియదు నాకు, ఎత్తుక్కోవాలి. ఎక్కడ? కోటియాడ్. ఇదే మన హోటల్, మ్యారియాట్ కోటియాడ్. లాస్ట్ టైం వచ్చింది దగ్గరే కదా. నేను 2019 వచ్చినప్పుడు ఈ హోటల్లో ఉన్నమాట. ఈ హోటల్లోని నాకు సర్ప్రైజ్గా కేక్ ఇచ్చారు, 182వ దేశానికి వెల్కమ్ అని. అందుకని అదే హాస్పిటాలిటీ కోసం సేమ్ హోటల్ చూస్ చేసుకున్నా. ఎదుగుండి ఎదురుగా ఫ్రీడమ్ టవర్. ఓకే గైస్, వచ్చేసాం హోటల్కి. మెట్రో తీసుకొని చూడండి, ట్యాక్సీలో వస్తే $100, $60 ఎంత అవుద్ది. నాకు $1తో వచ్చా మెట్రోలో. అదనమాట మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. వెళ్దాం లోపలికి. బ్యూటిఫుల్ ఉంది వెదర్, సూపర్ ఉంది అంబియన్స్. లెట్స్ గో. చూడండి ఎంటర్ అవగానే ఇలాగా వచ్చేసాం మన లాబీ. 6 years తర్వాత సేమ్ హోటల్.
సో సౌదీలో మన ఎలా ట్రీట్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. మన రూమ్ ఓకే, నాట్ బ్యాడ్. జూనియర్ స్వీట్ ఇచ్చాడా? ఓకే. అండ్ ద బెడ్రూమ్ యాక్చువల్లీ లాస్ట్ టైమే చిన్నగా ఉంది రూమ్, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సో ఇది గైస్ మన రూమ్ టూరు. సపరేట్గా చేయను. టబ్బు, స్టాండింగ్ షవరు, అది ఇది ఇది. వ్యూ ఎలా ఉందో చూద్దామా? సో జూనియర్ స్వీట్ అని ఫ్రెండ్స్ వస్తే, ఎవరైనా వస్తే రండి. మన దేశీయులు తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మీ అందరూ వచ్చేస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడం. మన వ్యూ చూద్దాం ఎలా ఉందో. వ్యూ ఏంటిరా బాబు? ఇది గైస్ వ్యూ మంది. నాకు ఫ్రీడమ్ టవర్ వ్యూ కావాలంటే అన్నాడు. ఫ్రీడమ్ టవర్ అయితే ఇది లేదు అని, స్వీట్ లేదు అన్నాడు. సరే అన్న, ఇది మన వ్యూ. మార్నింగ్ చూపిస్తే బాగా కనిపిస్తుంది. సో అదిగోండి బ్రెజిలియన్ గాయ్ ఇన్ రియాద్. His name is Mike. How many countries have you been to? 166 now. 166. What was country 166? Yemen. Oh. Yemen. Where in Yemen did you go? In Socotra Island. Socotra. Okay. Socotra is easy. It's easy. It's fairly easy. Yeah. But a Saudi guy going to Yemen, interesting. A Saudi guy? I mean to say, from Saudi. You know. So Mike is amazing. So we are going to a traditional Arab village to have dinner. I incidentally went to the same village in 2019. And he wants to go back to the same one. Same we'll go. Let's go. So we are in Riyadh and he's driving a Chinese car. Alright guys, this is not Sheikh Zayed Road, but it feels like Sheikh Zayed Road in Dubai. Welcome to Riyadh. And what is this area called? This is Olaya. This is Olaya. Olaya. So this is the heart of Riyadh? This is one of the hearts of Riyadh. So one of the hearts of Riyadh. Riyadh has many hearts now. Okay. One of the other areas with skyscrapers is called Kaft. Kaft. I changed the train in Kaft. Exactly, yeah, Okay. yeah. That's where you change the trains to. But here there are many skyscrapers, and we're gonna see down there Faisaliya Tower. Nice. The Kingdom Tower is just behind us now. సో అదిగోండి ఇక్కడ మ్యారియోట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. I could have stayed St. Regis, every place, JW Marriott far away. కానీ నేను లాస్ట్ టైం ఇక్కడ ఉన్నాం కాబట్టి I chose the same location just like the last time. There you go. So welcome to Saudi Arabia once more. Country number 14, second world trip. రియాద్, సౌదీ అరేబియా రాజధాని నడిబొట్టులో రవి. ఏ నిమిషం ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అది మీరు కూడా ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఒకరోజు హైదరాబాద్లో ఉంటా, ఒకరోజు చైనాలో ఉంటా, ఒకరోజు జపాన్లో ఉంటా, ఒకరోజు అమెరికాలో ఉంటా. సో సౌదీ నడిబొట్టుకు అయితే వచ్చేసాం నిన్న. మీరు చూశారు కదా, నన్ను ఏ జైల్లో పెట్టలేదు, నన్ను ఊరేయలేదు. కాబట్టి దమ్మిడిగల్ మాటలు అసలు నమ్మకండి. సో రియాద్లో మా ఫ్రెండ్, బ్రెజిలియన్ ఫ్రెండ్ వచ్చి ఎక్కడికి వెళ్దాం డిన్నర్కి అని అడిగాడు. డిన్నర్కి అడిగితే లాస్ట్ టైము నేను ఒక నాజ్ద్ విలేజ్ అని ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళాను. సో అదే ప్లేస్ చూస్ చేసుకున్నా ఈసారి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం నాజ్ద్ విలేజ్కి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో ఒలాయా ఏరియాలోని. చూడండి గైస్, సౌదీ మొత్తం ఇదంతా శానిటరీ వేర్ ఎలా ఉన్నాయి చూడండి. మంచి మంచి టబ్స్, డబ్బులు బాగా పులిసిపోయి. నిన్న మనం మంచి దీనిలో వచ్చాం, మెట్రోలోని, లోకల్ మెట్రోలో, జస్ట్ $1కి. సో ఇప్పుడు మీకు నాజ్ద్ విలేజ్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇది. సో ఇది మాట, ఇది టిపికల్ సౌదీ అరేబియన్ ఫుడ్ తిన్నాకి. చూసారా నాజ్ద్ విలేజ్. ఇది అరబిక్ హాస్పిటాలిటీ, అరబిక్ స్టైల్లో. ఓకేనా? సో వచ్చేసాం మనం నాజ్ద్ విలేజ్కి. 2019లో ఎక్కడికైనా తీసుకొచ్చారు రియాద్ సీజన్ అప్పుడు సౌదీ టూరిస్ట్ వాళ్ళు. ఇప్పుడు మాత్రం మనం వస్తున్నాం. సో నాకు ఒక ఆయన మెసేజ్ చేశాడు, ఇండియన్ ఒక ఆయన, తెలుగు ఆయన. ఆయనకి ఇక్కడ వచ్చేయమని అనమాట. సో ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. సో కంప్లీట్గా అరబ్ స్టైల్లోని ఫుడ్. ఆ లోపల స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు సౌదీకి బాగా డబ్బులు పుష్కలంగా వచ్చేసాయి. ఇంతకుముందు లేవు కదా, ఆయిల్ రాకముందు అందరూ డెజర్ట్లో ఉండేవారు. సో అప్పుడు ఎలా ఉండేవారు అరబిక్ స్టైల్, అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నారు. సంథింగ్ వెరీ నైస్ చూపించాలి కాబట్టి. ఇంతకుముందు డెజర్ట్లో జస్ట్ పుల్లలతోని లేకపోతే ఇలా కట్టెలతో కట్టేవారు, పెట్రోల్ లేకముందు. ఇప్పుడు పుష్కలంగా డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఇదిగోండి ట్రెడిషనల్ డ్రగ్స్, ఇది మొత్తం ట్రెడిషనల్ విండోస్. సో మనం 100% ఆథెంటిక్ అరబ్ హాస్పిటాలిటీ. సో చెట్లు, కొమ్మలు, ఒరిజినల్ సౌదీ అరేబియా. అంటే మనం
ఒక 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అది ఇక్కడ చూస్తాం. అక్కడ చూడండి, మా ఇంట్లో కూడా చిన్నప్పుడు బాయిలర్ ఉండేది. అప్పుడు గీజర్లు అవన్నీ ఉండేవి కాదు కదా. మా అమ్మ కింద బొగ్గులేసి అందులో వేడి నీళ్ళు కాచుకొని, సో గ్రేట్ మెమరీ.